హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచ పటంలో ఒక దేశం ఉంది. దాని దగ్గరున్న సంపద ఆ దేశానికి వరమో లేక శాపమో ఎవరికీ అర్థం కావడం లేదు. మనం వార్తల్లో చూస్తున్న యుద్ధ విమానాలు, పేలుతున్న బాంబులు, వినిపిస్తున్న ఆర్తనాదాలు ఇవన్నీ కేవలం ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి అని మీరు నమ్ముతున్నారా? అయితే మీరు పొరబడినట్టే. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ మనకు కనిపించేంత స్వచ్ఛంగా ఉండదు. తెర వెనుక ఒక భారీ స్కెచ్ నడుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ను టార్గెట్ చేయడం వెనుకున్న అసలు కారణం అణ్వాయుధాలు కాదు, ఆ దేశం కిందున్న ఆయిల్ రిజర్వ్స్. అవును, చమురు నిల్వల కోసం సాగుతున్న ఒక భయంకరమైన వేట ఇది. ఈరోజు మనం ఆ మాస్టర్ ప్లాన్ పొరలను ఒక్కొక్కటిగా విప్పుదాం. అసలు ఇరాన్ యుద్ధం వెనుకున్న ఆ 8 షాకింగ్ రీజన్స్ ఏంటి? అమెరికా ఆడుతున్న ఈ మైండ్ గేమ్లో మనం గమనించని నిజాలేంటి? వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే నా పర్స్పెక్టివ్ మీ అందరినీ ఆలోచింపజేస్తుంది. ముందుగా మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. అమెరికా చెబుతున్న ప్రపంచ శాంతి ఎంతవరకు నిజం? నార్త్ కొరియాను తీసుకోండి. అక్కడ కిమ్ మామ ఓపెన్గా న్యూక్లియర్ మిసైల్ టెస్ట్ చేస్తున్నాడు. అమెరికాను డిస్ట్రాయ్ చేస్తానని బహిరంగంగానే బెదిరిస్తున్నాడు. మరి అమెరికా అక్కడ ఎందుకు యుద్ధం చేయడం లేదు? ఎందుకు కేవలం మాటలతోనే సరిపెడుతోంది? సమాధానం చాలా స్పష్టం. నార్త్ కొరియా దగ్గర చుక్క ఆయిల్ లేదు. అక్కడ బాంబులు వేసి ఆక్రమించుకుంటే అమెరికా కంపెనీలకు వచ్చే లాభం ఏమీ లేదు. కానీ ఇరాన్ కథ వేరు. ఇరాన్ దగ్గర 158 బిలియన్ బ్యారెల్ల ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది సుమారు $15 ట్రిలియన్ ఆస్తికి సమానం. అందుకే అమెరికాకు అణ్వాయుధాలు ఉన్న దేశాలతో భయం లేదు. ఆయిల్ ఉండి తమ మాట వినని దేశాలతోనే అసలు భయం. అమెరికా అనుసరిస్తున్న ఈ విధానాన్ని రిసోర్స్ రాడర్ అంటారు. అంటే ఎక్కడ వనరులు ఉంటే అక్కడ సమస్యను సృష్టించడం. 2003లో ఇరాక్ మీద దాడి చేసినప్పుడు కూడా ఇదే చెప్పారు. అక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయని. తీరా యుద్ధమయ్యాక అక్కడ ఒక్క బాంబు కూడా దొరకలేదు. కానీ ఇరాక్ బావులు మాత్రం అమెరికన్ కంపెనీలకు సొంతమయ్యాయి. వెనిజులాలో కూడా డ్రగ్స్ పేరు చెప్పి దాడి చేసి ఇప్పుడు అక్కడ 60% ఆయిల్ ఉత్పత్తిని అమెరికానే నియంత్రిస్తుంది. ఇరాన్లో కూడా ఇప్పుడు అదే రెజ్యూమ్ చేంజ్ నాటకం నడుస్తోంది. ప్రజలకు స్వేచ్ఛ ఇస్తామని చెప్పడం ఒక సాకు మాత్రమే. అసలు ఉద్దేశం ఆయిల్ కంట్రోల్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ సౌదీ అరేబియన్ కాదు, అమెరికా. అవును, అమెరికా రోజుకు 14 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. యుద్ధం వల్ల ఇరాన్ నుండి ఆయిల్ సప్లై ఆగిపోతే ప్రపంచ మార్కెట్లో ధరలు పెరుగుతాయి. అప్పుడు యూరోప్, ఆసియా దేశాలు రష్యా ఆయిల్ మానేసి అమెరికా ఆయిల్ కొనాల్సి వస్తుంది. అంటే యుద్ధం ఎక్కడ జరిగినా, బాంబులు ఎక్కడ పడినా లాభం మాత్రం అమెరికాలోని ఆయిల్ మ్యాగ్నెట్స్కి వెళ్తుంది. ఇది కోయిన్సిడెన్స్ కాదు, ఒక పక్కా కమర్షియల్ మాస్టర్ ప్లాన్. మరో షాకింగ్ పాయింట్ ఏంటంటే ఈ యుద్ధం టైమింగ్ 2026 ఫిబ్రవరిలో ప్రపంచాన్ని కుదిపేసిన ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చాయి. ఇందులో అగ్రరాజ్య నేతల చీకటి బాగోతాలు ఉన్నాయి. సరిగ్గా ఇన్వెస్టిగేషన్ ఊపందుకుంటున్న సమయంలో అమెరికా ఇరాన్ మీద దాడులు మొదలుపెట్టింది. దీన్నే స్కాండల్ ఆర్బిట్రేజ్ అంటారు. అంటే ఒక పెద్ద స్కామ్ నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక కృత్రిమ యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం. ఈ యుద్ధం పుణ్యమా అని మీడియా అంతా బాంబుల గురించి మాట్లాడుతోంది తప్ప ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న ఆ ప్రముఖ పేర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అమెరికా వాదనలో ఉన్న ఆ ద్వంద్వనీతిని గమనించండి. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే ప్రపంచానికి ముప్పు అంటుంది. మరి ఇజ్రాయెల్ దగ్గర ఉన్న వందలాది సీక్రెట్ న్యూక్లియర్ బాంబుల సంగతి ఏంటి? వాటిపై అమెరికా ఎందుకు శాంక్షన్స్ వేయదు? ఎందుకంటే మిడిల్ ఈస్టులో అమెరికా ప్రయోజనాలను కాపాడే వాచ్ డాగ్ ఇజ్రాయిల్. ఒకవేళ ఇరాన్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉంటే సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా తయారు చేస్తాయి. అప్పుడు ఆయిల్ దేశాల కూటమి విడిపోతుంది, ధరలు తగ్గిపోతాయి. అది అమెరికా ఆయిల్ బిజినెస్కి కోలుకోలేని దెబ్బ అవుతుంది. అందుకే ఇజ్రాయెల్ని కాపాడుతూ ఇరాన్ని తొక్కేయడం అమెరికా వ్యూహం. ఇది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదు, 2 సూపర్ పవర్స్ మధ్య జరుగుతున్న ఆయిల్ వార్. రష్యా మరియు ఇరాన్ కలిస్తే అమెరికా కన్నా ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంటుంది. భవిష్యత్తులో ఈ 2 దేశాలు కలిసి ఆయిల్ సప్లై ఆపేస్తే అమెరికా ఎకానమీ కుప్పకూలుతుంది. అందుకే రష్యాతో స్నేహం చేసే ప్రతి ఆయిల్ దేశాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అమెరికా భావిస్తోంది. వెనిజులాను
ఇప్పటికే తన వైపు తిప్పుకున్న అమెరికా ఇప్పుడు ఇరాన్ను కూడా రష్యా కక్ష నుండి తొలగించాలని చూస్తోంది. ఇది ఒక గ్లోబల్ జియోపొలిటికల్ చెస్ గేమ్. మనం పర్యావరణం గురించి మాట్లాడుకుందాం. అమెరికా మనకు క్లైమేట్ చేంజ్ గురించి గొప్ప లెక్చర్స్ ఇస్తుంది. కానీ ఇరాన్ ఆయిల్ డిపోల మీద బాంబులు వేసి లక్షలాది బ్యారెళ్ల చమురును తగలబెట్టింది. దీనివల్ల విడుదలైన కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కార్లు ఒక్క ఏడాదిలో విడుదల చేసే పొగకు సమానం. మనం ప్లాస్టిక్ను వాడటం మానేసి ఎలక్ట్రిక్ కార్లు కొంటూ పర్యావరణాన్ని కాపాడుతుంటే అగ్రరాజ్యం మాత్రం తన స్వార్థం కోసం ప్రకృతిని ఊచకోత కోస్తుంది. అంటే రూల్స్ అనేవి కేవలం సామాన్య దేశాలకేనా? బలవంతుడికి పర్యావరణం పట్టదా? ఇవన్నీ విన్న తర్వాత నా పర్స్పెక్టివ్ ఏంటంటే, ఈ యుద్ధంలో గెలిచేది ఎవరైనా కావచ్చు, కానీ ఓడిపోయేది మాత్రం మానవత్వం మరియు సామాన్య ప్రజలు. అమెరికా చెబుతున్న ప్రజాస్వామ్యం కానీ శాంతి కానీ నిజమైతే ఇరాక్లో ఎందుకు శాంతి నెలకొనలేదు? లిబియాలో ఎందుకు అరాచకం రాజ్యమేలుతోంది? నిజానికి ఇవి దేశాలను బాగు చేయడానికి చేసే యుద్ధాలు కావు, ఆ దేశాల వనరులను దోచుకోవడానికి చేసే కార్పొరేట్ దాడులు. యుద్ధం వల్ల ఆయిల్ ధరలు పెరిగితే దాని భారం మనలాంటి సామాన్యుల మీద పడుతుంది. నాయకులు ఏసీ రూముల్లో కూర్చొని స్కెచ్లు వేస్తారు, కానీ ప్రాణాలు పోయేది సరిహద్దుల్లో ఉండే సైనికులవి, అమాయక ప్రజలవి. అధికారం కోసం ఆడే ఈ రక్తపు ఆటలో నిజం ఎప్పుడూ మొదటి బాధితురాలిగానే మిగిలిపోతుంది. సో చివరిగా ఫ్రెండ్స్, ప్రపంచం చూడాలనుకుంటుంది అభివృద్ధిని, విధ్వంసాన్ని కాదు. మరి ఇరాన్ విషయంలో అమెరికా చేస్తున్నది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? లేక ఇది కేవలం ఆయిల్ కోసమే అని నా అభిప్రాయంతో ఏకీభవిస్తారా? మీ పర్స్పెక్టివ్ని కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ నిజాన్ని మరికొంతమందికి చేరవేయడానికి లైక్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణలు, ప్రపంచ రహస్యాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.